హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను సేమియా పులిహోర చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మనం సేమియాతోటి ఎన్నో రకాలుగా చేసుకుంటుంటాం కదా. సేమియా పాయసం అని, సేమియా ఉప్మా అని, సేమియా కేసరి, సేమియా కిచిడి, సేమియా చక్కెర పొంగలి, ఇలా ఎన్నో రకాలుగా చేసుకుంటుంటాం కదా. ఒక్కసారి ఇలా సేమియాతోటి పులిహోర చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు కానీ, పిల్లలు ఏదైనా తినాలని అనిపించినప్పుడు కానీ, ఇంట్లో అందరికీ ఇలా ఫాస్ట్గా మనం చేసి పెట్టేసేయచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక 5 మినిట్స్లో చేసి పెట్టేయచ్చు ఇంట్లో అందరికీ. ఇంట్లో అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుని తీరుతారు, అంత బాగుంటుంది ఇది. ఈ సేమియా పులిహోర ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇదిగోండి, సేమియా పులిహోర చేయడానికి నేను ఇక్కడ బ్యాంబినో వెర్మిసెల్లి తీసుకుంటున్నాను. ఇది బాగుంటుంది, అందుకనే నేను తీసుకుంటున్నాను. సేమియా పులిహోర చేయడానికి ఇలా 2 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోండి ఒక బౌల్లో. అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకోండి రెడీగా. సేమియా పులిహోర చేసుకోవడానికి మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి. అందులో ఒక 4 కప్పులు నీళ్లు పోసుకోండి. మనం 1 కప్పు సేమియా తీసుకుంటున్నాం, అందుకని 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 4. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం సేమియా అందులో వేయాలి. ఇదిగోండి, నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు 1 కప్పు సేమియా ఇందులో వేసేయండి. ఇవి వెంటనే ఉడికిపోతాయండి, 1-2 నిమిషాల్లోనే. అందుకని దగ్గర ఉండి చూడండి. వెంటనే తీసేయాలి మనం వీటిని. మొత్తం ఉడకముందే తీసేయాలి. ఒక 50% 60% ఉడకగానే తీసేయాలన్నమాట. ఇది చక్కగా ఉడికిపోయిందండి, చూసారా? ఇట్లా పట్టుకుని చూడండి. మీరు పట్టుకుంటే ఇట్లా కొంచెం కట్ అయితే అప్పుడు తీసేయండి, పూర్తిగా కట్ అవ్వకూడదు. వీటిని వెంటనే ఒక స్ట్రైనర్లో ఇలా స్ట్రెయిన్ చేసేసుకుని ఈ నీళ్ళు తీసేయాలి వెంటనే. ఇందులో మామూలు నీళ్ళు పోసేయండి, నార్మల్ వాటర్. ఇలా నార్మల్ వాటర్ పోయటం వల్ల మనకి ఇది పొడి పొడిగా ఉంటుంది, అంటుకోకుండా. ఈ వాటర్ కూడా తీసేయండి. మళ్ళీ కొన్ని నార్మల్ వాటర్ పోసేసుకోండి. ఇలా పొడి పొడిగా ఉండేట్టుగా చూసుకోండి, కొంచెం కూడా వేడి లేకుండా. ఇందులో ఇలా చేసుకుంటే చక్కగా పొడి పొడిగా ఉంటుంది, చూసారా? ఇలా ఉండాలి. నీళ్ళని కారిపోయిన తర్వాత ఇట్లా ఒక బౌల్లో వేసేసుకోండి ఇవి. ఇప్పుడు మనం సేమియా పులిహోరలోకి తాలింపు పెట్టేసుకుందామండి. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకోండి. ఇవి సిమ్లోనే వేయించుకోండి. కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, 1 పావు స్పూన్ జీలకర్ర. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇలా ఎర్రగా అయిన తర్వాత పప్పులన్నీ ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఒక 4 కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి. ఇంగు వేసుకోండి. ఇంగు కంపల్సరీగా వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసేసుకోండి ఇందులో. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ పోపు చల్లారి లోపల ఈ నిమ్మరసం ఉంది కదా, ఇది ఇందులో మనం కలిపేసేసుకుందాం. కొంచెం ఒకేసారి మొత్తం పోయకండి. మనం ఇందులో నిమ్మరసంలో సాల్ట్ వేసేసుకున్నాం కదా. ఈ సేమియా ఉడకబెట్టేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం, అందుకని చూసి కలుపుకోండి సాల్ట్. ఇదిగోండి, ఇది చక్కగా చల్లారిపోయింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కొంచెం సాల్ట్ తగ్గింది అనుకుంటే కనుక ఇందులో వేసి కలిపేసేసేయండి కొంచెం. తాలింపులు జీడిపప్పు వేయటం మర్చిపోయానండి. ఇప్పుడు విడిగా వేయించి వేశాను. మీరు మర్చిపోకుండా తాలింపులు వేసుకోండి. కాదు ఉష గారు, మీరు చెప్పినట్టే చేయమంటున్నారు కదా, మేము కూడా అట్లాగే మర్చిపోయి తర్వాత వేస్తాం అనమాకండి, ఓకేనా? తాలింపులు వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసేద్దాం. అంతేనండి, సేమియా పులిహోర చేయటం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. అసలు చాలా చాలా బాగుంది. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా, పొడి పొడిగా అసలు ఎంత బాగా వచ్చింది చూడండి. చూడటానికి బాగుండడమే కాకుండా టేస్ట్ కూడా అంతే బాగుందండి, చాలా బాగుంది. చూస్తుంటే బాస్మతి రైస్ చేసామేమో అన్నట్టు అనిపిస్తుంది, అంత బాగుంటుంది పొడి పొడిగా వచ్చి.
ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.